హాయ్ గైస్! ఈరోజు మనం ఏఎఫ్‌సిటీ గురించి తెలుసుకుందాం. ఫస్ట్‌లీ ఈ వీడియో యొక్క ఇంటెన్షన్ ఏంటో మీకు చెప్తా. చాలా మందికి డిఫెన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటది. బట్ ఎలా వెళ్ళాలో తెలీదనమాట. డిఫరెంట్ పాత్స్ ఏముంటాయో తెలీదు. అలానే డిఫెన్స్‌లో ఏ జాబ్స్ ఉంటాయో తెలీదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిర్ ఫోర్సే తీసుకుందాం. ఎయిర్ ఫోర్స్ అనగానే మనకు గుర్తొచ్చేది పైలట్స్. అవునా కాదా? బట్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్సే కాదు. గ్రౌండ్ డ్యూటీ వాళ్ళు ఉంటారు. టెక్నికల్, నాన్ టెక్నికల్ వాళ్ళు గూడా. వీళ్ళు గూడా బ్యాక్ బోనే. అంటే క్రూషియల్ రోల్ ప్లే చేస్తారనమాట ఎయిర్ ఫోర్స్‌లో. అలానే పైలట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ట్రాన్స్‌పోర్ట్ పైలట్ అని, ఇంకా ఫైటర్ పైలట్ అని ఇలా ఉంటారు. ఇలా అవేర్‌నెస్ క్రియేట్ చేయడమే వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఇంకా ఏం చెప్పాలంటే ఈ వీడియో వల్ల మీకు టైమ్ సేవ్ చేస్తున్నాను నేనైతే ఖచ్చితంగా. ఎందుకంటే దీని గురించి ఇన్ డీటెయిల్‌గా రీసెర్చ్ చేసి ఒక పీపీటీ రెడీ చేశాను మీకు. మీరు బుక్స్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆన్‌లైన్‌లో అవైలబుల్ ఉన్నాయి. నేను అవి డౌన్‌లోడ్ చేసి మీకు పీడీఎఫ్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. ఆహ్, మెడికల్ రిక్వైర్మెంట్స్ గాని, డిగ్రీలో ఏ బ్రాంచ్ తీసుకుంటే దేనికి, ప్రతీదీ సిలబస్ పీడీఎఫ్ కూడా మీకు ఇస్తున్నాను. ఈ వీడియో అయితే ల్యాగ్ చేయను. ఎక్కడ ల్యాగ్ చేయను కన్ఫర్మ్‌గా. మీకు టైమ్ సేవ్ చేయడమే ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ అయితే అదే. సరే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మీ ఎయిర్ ఫోర్స్ మీ గోల్ అయ్యుంటే, మీకు డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయన్నమాట. ఆహ్, ఎన్‌డీఏ అని అంటే మీరు ఇంటర్మీడియేట్ చదువుతున్నట్టయితే 12థ్ ప్లస్‌తో మనకి ఎన్‌డీఏ ఉంటది. అది ఆఫీషియల్ లెవెల్ ఎంట్రీకే. నేను చెప్పేవన్నీ ఆఫీషియల్ లెవెల్ ఎంట్రీస్‌కే చెప్తున్నా. ఆహ్, ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్ చూస్తున్నట్టయితే ఎన్‌డీఏ వీడియో చూడండి ఫస్టు. ఎందుకంటే మీకది యూజ్ అవుద్ది. అండ్ సీడీఎస్ అని ఉంటది. అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కి ముగ్గురికి అంటే ఐ మీన్ కంబైన్డ్‌గా తీసుకోవడానికి కండక్ట్ చేసే ఎగ్జామ్ అన్నమాట అది. ఇంకా ఏఎఫ్‌సిటీ అనేది ఉంటది. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సెపరేట్‌గా కండక్ట్ చేసే ఎగ్జామ్. ఈరోజు మనం ఏఎఫ్‌సిటీ గురించి డిస్కస్ చేద్దాం. కాకపోతే సీడీఎస్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, సీడీఎస్‌లో మనకి వేకెన్సీస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట ఎయిర్ ఫోర్స్‌కి. ఏఎఫ్‌సిటీలో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. అదే డిఫరెన్స్. సో, మీరు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుకుంటే ఏఎఫ్‌సిటీ అనేది బెస్ట్ వే అన్నమాట. ఎందుకంటే కాంపిటీషన్ తక్కువుంటది. సీడీఎస్‌తో కంపేర్ చేస్తే. వేకెన్సీస్ ఎక్కువుంటాయి కాబట్టి. ఓకే. ఇక మన ఏఎఫ్‌సిటీ గురించి చూద్దాం. ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్. గ్రాడ్యుయేట్స్‌కి ఆఫ్టర్ బీటెక్. 12థ్ అయితే మనకి ఎన్‌డీఏ వీడియో ఉంది. అది చూడండి. సీడీఎస్ గురించి కూడా నేను వీడియో చేశా. అది చూడండి మీకు క్లారిటీ ఉంటది నీట్‌గా. డిఫెన్స్ పైన. అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రాసుకోవచ్చు. లేదా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు రాసుకోవచ్చు. డిగ్రీ థర్డ్ ఇయర్‌లో ఉన్నా రాసుకోవచ్చు. బీటెక్ ఫోర్త్ ఇయర్‌లో ఉన్నా ఎలిజిబుల్ అయితారు మీరు. ఇందులో డిఫరెంట్ ఎంట్రీస్ ఉంటాయన్నమాట. ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్. వీటి గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్‌లో. జాబ్స్ ఏంటి ప్రతీది. ఇక్కడ వుమెన్ అండ్ మెన్ ఇద్దరు ఎలిజిబులే. ఇంకా మెన్ వచ్చేసరికి పీసీ ప్లస్ ఎస్ఎస్‌సికి అంటే మన అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు పర్మనెంట్ కమిషన్, షార్ట్ సర్వీస్ కమిషన్ అని ఉంటాయి. పర్మనెంట్ కమిషన్ అంటే రిటైర్ అయిపోయినంత వరకు మనం జాబ్ చేస్తే అది పీసీ అంటామనమాట. పర్మనెంట్ కమిషన్ అంటాం. ఎస్ఎస్‌సి అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ 10+4 ఇయర్స్ అనమాట. వుమెన్‌కి వచ్చేసరికి ఎస్ఎస్‌సి అవైలబుల్ ఉంది. ఇప్పుడు పీసీ కూడా యాడ్ చేశారని విన్నా. ఓకే. ఇక వాళ్ళ డ్యూటీ ఏంటో చూద్దాం. వాళ్ళు జాబ్స్ ఏం చేస్తారు? ఎయిర్ ఫోర్స్‌లో ఏం చేస్తారనేది. వాళ్ళ జాబ్ రోల్స్ చూద్దాం ఇప్పుడు. ఫ్లయింగ్ బ్రాంచ్ వచ్చేసరికి మనకు తెలిసిందే పైలట్స్. ఈ పైలట్స్‌లో ఫైటర్ పైలట్ అని, ట్రాన్స్‌పోర్ట్ పైలట్ అని, హెలికాప్టర్ పైలట్ అని ఉంటారు. వీళ్ళు మీకు టైమ్ వేస్ట్ లేకుండా మీకు అర్థమయ్యేలా చెప్తా. వీళ్ళ డ్యూటీ ఏంటనేది. చిన్న ఎగ్జాంపుల్స్‌తో. ఇప్పుడు ఫైటర్ పైలట్ అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయ్యేటప్పుడు ఫైట్ చేశారు కదా! వాళ్ళందరూ ఫైటర్ పైలట్స్ అనమాట. వీళ్ళే యుద్ధాలు చేస్తారు. ట్రాన్స్‌పోర్ట్ పైలట్ అంటే ఇప్పుడు పీఎం గాని, ప్రెసిడెంట్ గాని అదర్ కంట్రీస్‌కెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం, మన మిషన్స్‌ని అదర్ కంట్రీస్‌కి తీసుకెళ్ళడం ఉంటాయి కదా! అవన్నీ ఈ గూడ్స్‌ని గాని తీసుకెళ్ళడం ఇవన్నీ ట్రాన్స్‌పోర్ట్ పైలట్ చేస్తదనమాట. ఇది సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళ రోల్ అది. ఇంకా టెక్నికల్ బ్రాంచ్‌కొచ్చేసరికి ఇప్పుడు పైలట్ ఫ్లై చేస్తుంది బానే ఉంది. బట్ ఎయిర్ ఏరోప్లేన్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఐ మీన్ సిగ్నల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఎక్కడ ల్యాండ్ అవ్వాలి? కమ్యూనికేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా? ఫ్యూయల్ కరెక్ట్‌గా ఉందా లేదా? మొత్తం ఇన్ డీటెయిల్‌గా చూసుకునేదంతా ఈ టెక్నికల్ బ్రాంచ్ వాళ్ళు చూసుకుంటారు. ఆహ్, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ డ్యూటీస్ అన్నమాట ఇది. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ రాడార్ కమ్యూనికేషన్. వీటి గురించి మీకు ఎలిజిబిలిటీ చెప్పేటప్పుడు క్లారిటీ వస్తది నీట్‌గా వాళ్ళు ఇది జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం వాళ్ళ డ్యూటీస్ ఏంటనేది. ఇప్పుడు గ్రౌండ్ డ్యూటీ వాళ్ళొచ్చేసరికి వీళ్ళు కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. మనం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నా గాని, పైలట్స్ ఉన్నా గాని వాళ్ళ సాలరీస్ చూసుకునే వాళ్ళు ఉండాలి. ఫుడ్‌ని ఆహ్, ఒక దగ్గర ఐ మీన్ సప్లై చేసేవాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎడ్యుకేటర్స్ ఉండాలి. అవునా కదా! ఇప్పుడు వెదర్ రిపోర్ట్స్ వాళ్ళు గూడా ఉండాలి కదా! ఇప్పుడు పైలట్ ఫ్లై అయితున్నప్పుడు వెదర్ ఏదైనా చేంజ్ అయిందనుకో చెప్పేవాళ్ళు గూడా ఉండాలి. వీళ్ళందరూ గ్రౌండ్ డ్యూటీలోకొస్తారనమాట.
ఓకే. వీళ్ళు కూడా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్ చూద్దాం. ఇయర్లీ ఇది 2 టైమ్స్ కండక్ట్ చేస్తారు ఏఎఫ్‌సిటీ. ఫిబ్రవరి, ఆగస్ట్‌లో ఇవి నోటిఫికేషన్స్ అనమాట. 3 మంత్స్ ముందు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిద్ది. ఇప్పుడు కూడా రిలీజ్ అయ్యింది. మీకు లాస్ట్‌లో మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్‌లో మీకు లింక్స్ పెడతా. ఆ లింక్స్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు సింపుల్‌గా. మీకు ఇన్ డీటెయిల్‌గా ఉంటదనమాట అందులోనే. ఇక ఎలిజిబిలిటీ గురించి చూద్దాం. ఫ్లయింగ్ బ్రాంచ్‌కొచ్చేసరికి 19-24 ఇయర్స్ ఉండాలి. ఏ డిగ్రీ తీసుకున్నా పర్లేదు. ఇంటర్‌లో ఎంపీసీ తీసుండాలి మీరు ఖచ్చితంగా. లేదు నేను డిప్లొమా చేశానంటే మీరు బీటెక్ చేసి ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే ఎలిజిబుల్. డిప్లొమాతో డిగ్రీ చేస్తే మాత్రం మీరు ఎలిజిబుల్ అవ్వరు. అంతే. ఈ డిప్లొమా డిగ్రీ చేసుంటే మీరు ఎలిజిబుల్ అవ్వరు. నాన్ టెక్నికల్ బ్రాంచ్‌కి ఎలిజిబుల్ అయితారు. ఓకే. నేను చెప్పేదేంటంటే మీరు డిగ్రీ చేసుంటే మీరు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అవ్వగలరు. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా అదంత సంబంధం లేదు. ఎందుకంటే నాన్ టెక్నికల్‌లో మీకు అవైలబుల్ ఉంది. వీళ్ళు కూడా క్రూషియల్ రోలే కదా ప్లే చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ. సో, మీరు రాసుకోవచ్చు. ఎలిజిబులే. ఏఎఫ్‌సీటీ ఎగ్జామ్ మీరు రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫ్లయింగ్ బ్రాంచ్‌కొచ్చేసరికి మాత్రం ఇది ఎంపీసీ తీసుండాలి. లేదా బీటెక్ చేసి ఉండాలనమాట. టెక్నికల్ బ్రాంచెస్‌కొచ్చేసరికి ఐ మీన్ ఫ్లయింగ్ బ్రాంచ్‌కి ఎనీ డిగ్రీ పర్లేదు. 12థ్‌లో ఎంపీసీ తీయాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. లేదు డిప్లొమా చేస్తే బీటెక్ చేయాలి. ఓకే. ఈ టెక్నికల్ బ్రాంచ్‌కొచ్చేసరికి మనకి బీటెక్ చేసి ఉండాలి. ఖచ్చితంగా బీటెక్ చేసి ఉండాలి. అందులో ఏ బ్రాంచెస్ తీసుకుంటే దేనికి ఎలిజిబుల్ అనేది మీకు ఇందులో మీకు ఫస్ట్‌లో ఏం చెప్పాలంటే ఈ టెక్నికల్ బ్రాంచ్‌లో రెండే ఉంటాయి. ఫస్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ అనే ఉంటాయి. ఇప్పుడు ఈ సబ్ బ్రాంచెస్ అన్నీ అందులో యాడ్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు నేను ఐటీ గాని, సీఎస్‌సి గాని మీరు స్టూడెంట్ అయ్యి ఉన్నారనుకో సపోజ్. మీరందరూ ఈసీఈలోకి వస్తారనమాట. ఏరోనాటికల్ ఇంజినీరింగ్ ఇవన్నీ చేసినోళ్ళైతే మెకానికల్‌లోకి వస్తారు. ఈ రెండిట్లోకే వస్తారు. డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఇందులో కంబైన్ చేస్తారనమాట. బట్ సివిల్, కెమికల్ తీసుకుంటే దీనికి ఎలిజిబుల్ కాదు. నాన్ టెక్నికల్‌కి ఎలిజిబుల్ అయితారు మళ్ళీ మీరు. ఓకే. సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. ఈ ఏఎఫ్‌సిటీ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 300 మార్క్స్‌కి ఎస్ఎస్‌బి ఇంటర్వ్యూ ఒకటుంటది. ఏఎఫ్ఎస్‌బి అంట. ఎస్ఎస్‌బియే ఇంటర్వ్యూ సేమ్ అలానే ఉంటది ప్రొసీజర్ అంతా. 900 మార్క్స్‌కి మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్. ఇది మొత్తం 1200 మార్క్స్‌కి అందరూ ఒకటే పేపర్ రాస్తారు. మీరు ఇంజినీరింగ్ చేసినా, డిగ్రీ చేసినా అందరూ ఒకటే పేపర్ రాస్తాం. కాకపోతే టెక్నికల్ వాళ్ళకి ఒకటి ఎక్స్‌ట్రా పేపర్ ఉంటది. ఈకేటీ అని. అది కూడా క్వాలిఫైయింగ్‌కే. ఈ 1200కే కట్ ఆఫ్ చూస్తారు లాస్ట్‌కి. అందరూ 1200కే. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి 300 మార్క్స్‌కి 2 అవర్స్ టైమ్ ఉంటది. +3 -1 అనమాట. ఇది దాని డీటెయిల్స్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ ఇవి. ఈ వీడియో లాగ్ అయిపోద్ది. సింపుల్‌గా చెప్తా చూడండి. +3 -1 అనమాట. రైట్ అయితే +3 రాంగ్ అయితే -1. మీరు చెప్పా కదా! మీరు బుక్స్ గూడా ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ సిలబస్ గూడా దీంట్లో ఉంటది. మీ టైమ్ సేవ్ చేయడమే నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. మీకు ఓపెన్ చేసి డెమో చూపిస్తా. ఎక్స్‌ప్లెయిన్ చేయను. తర్వాత చూసుకోండి. నేను నేను చెప్పిన అదే ఉంటది. మీరు చూసుకున్న అదే ఉంటది. టైమ్ వేస్ట్ తప్పించి ఏమి ఉండదు. ఇంగోండి. సిలబస్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇదే బుక్ మొత్తం డౌన్‌లోడ్ చేసి మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లేదంటే స్క్రీన్‌షాట్ తీసుకున్నా మీరు గూగుల్ యాప్స్ యూజ్ చేసి ఇచ్చేయొచ్చు. ఇంగ ఏ ఏ క్వెషన్స్ ఇచ్చారు చాప్టర్ వైస్ మీకు డీటెయిల్‌గా ఉంటదనమాట. సో, ఇది. నెక్స్ట్ చూద్దాం. చెప్పా కదా! ఈ ఇంజినీరింగ్ చేసేవాళ్ళు టెక్నికల్ బ్రాంచ్‌కెళ్ళాలనుకునే వాళ్ళు మనకి ఈకేటీ పేపర్ అని ఒకటి ఎక్స్‌ట్రా పేపర్ ఉంటది. అది రాయాలి. అది కూడా క్వాలిఫైయింగ్‌కే. ఈ ఎలిజిబుల్ అంటే 3 పేపర్‌లు ఉంటాయన్నమాట. మనకి మెకానికల్, ఎలక్ట్రానిక్సే ఉన్నాయి. కాకపోతే ఎక్కువ మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఎక్కువ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు కదా! వాళ్ళ కోసమని చెప్పి సెపరేట్‌గా ఒక పేపర్ పెట్టారు. వీటి యొక్క సిలబస్ అన్నమాట ఇది. మనకి 3 పేపర్‌లు ఉంటాయి. ఈ అంటే ఇందులో ఏ బ్రాంచెస్ తీసుకుంటే ఏ ఏ ఐ మీన్ ఏ పేపర్స్ ఉంటాయనేది మీకు లాస్ట్‌లో చూపిస్తా. నోటిఫికేషన్ పీడీఎఫ్‌లో మీకు అక్కడ డీటెయిల్‌గా ఇచ్చారు. ఏ బ్రాంచెస్ దేంట్లోకొస్తారు, ఏ పేపర్ రాయాలనేది మీకు అక్కడ తెలుస్తది. ఇది అప్ ఆ సిలబస్ పీడీఎఫ్ లింక్ అన్నమాట. ఈ పీడీఎఫ్ దొరకడానికి చాలా కష్టమైపోయింది. ఆహ్, ఓకే. చూద్దాం ఇప్పుడు. ఇంగోండి. ఆ సిలబస్ అన్నమాట. ఇంగోండి మనకి మెకానికల్ మనకి మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్. ఓకే. ఈటి గురించి మీరు తర్వాత చూసుకోండి. మీకు సిలబస్ ఏంటనేది మీకు డీటెయిల్‌గా క్లారిటీ వస్తది. ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఇంటర్వ్యూ 900 మార్క్స్‌కి 5 డేస్ ఇంటర్వ్యూ ఎస్ఎస్‌బి. వీటి గురించి నేను సెపరేట్ వీడియో చేస్తానండి. ఓకే.
ఏఎఫ్సిటీ కట్ ఆఫ్ అనమాట. 300కి మనకి 50% రావాలి మినిమమ్. 150 నుంచి 165 ఉంటుంది. ఈకే అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ అని చెప్పా కదా! మెరిట్ లిస్ట్‌లో ఏమి యాడ్ చేయరు. మనకి 40-55 అనమాట. 150కి మనకి 40 నుంచి 55 మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతాం మనం. ఓకే. ఇంకా ఈ మెరిట్ లిస్ట్ అనమాట. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇది మీరు చూసుకోండి. ఫ్లయింగ్ బ్రాంచ్‌కి ఎంత ఉంది, టెక్నికల్, నాన్ టెక్నికల్, మెట్రాలజీ. మెట్రాలజీ అంటే వెదర్ ఫోర్‌కాస్టింగ్ అనమాట. పైలట్స్‌కి చెప్తారు కదా! మనం మూవీస్‌లో కూడా చూస్తూ ఉంటాం. ఇక్కడ ల్యాండ్ అవ్వండి, ఇక్కడ వెదర్ బాలేదు, వెళ్ళకండి అని వాళ్ళనమాట మెట్రాలజీ వాళ్ళు. ఓకే. ఇక మెడికల్ రిక్వైర్మెంట్స్ మనకి లాస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్‌లో మనకి పీడిఎఫ్ లాస్ట్‌లో ఇచ్చా. మీరు డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చాననమాట చూసుకోండి. అందులో ఇన్ డీటెయిల్‌గా ప్రతి దాని గురించి ఉంది డీటెయిల్‌గా. బట్ నేను ఐసైట్ గురించి ఎందుకు పెట్టానంటే, చాలా మందికి ఐసైట్ ఉంది డిఫెన్స్ సైడ్‌కెళ్ళా డిఫెన్స్ సైడ్ నేను ఎళ్ళలేను అని ఫీల్ అవుతారనమాట. వాళ్ళ కోసమే పెట్టాననమాట ఇది. మనకి ఐసైట్ ఉన్నా ప్రాబ్లమ్ లేదు. అసలు ప్రాబ్లమే లేదు నన్నడిగితే. జస్ట్ ఫ్లయింగ్ బ్రాంచ్‌కి మాత్రం మీకు ఐసైట్ ఉంటే అలో చేయరు. లాజిక్ చేసుకుంటే దానికి గూడా అలో చేస్తారు. ఓకే. 20 ఇయర్స్ తర్వాత చేసుకోవాలి. ఇంకా టెక్నికల్‌కి, నాన్ టెక్నికల్‌కొచ్చేసరికి గ్రౌండ్ డ్యూటీ వాళ్ళకనమాట. నాన్ టెక్ అంటే గ్రౌండ్ డ్యూటీ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళనమాట. టెక్నికల్ వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వీళ్ళు. వీళ్ళకొచ్చేసరికి స్పెటికల్స్ ఉన్నా అలో చేస్తారు. అసలు ప్రాబ్లమే లేదు. ఆహ్, జస్ట్ అవేర్‌నెస్ కోసమే పెట్టాననమాట. చాలా ఐసైట్ ఉంది. నేను డిఫెన్స్‌లోకి ఎళ్ళలేను అని అనుకోవద్దు మీరు. ఓకే. ట్రైనింగ్ డీటెయిల్స్ అనమాట. ఇవి హైదరాబాద్‌లో అయ్యిద్ది. ట్రైనింగ్ వచ్చేసరికి మనకి ఫ్లయింగ్ బ్రాంచ్‌కి, టెక్నికల్‌కి, నాన్ టెక్నికల్‌కి డ్యూరేషన్ అనమాట. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు కమిషన్డ్ ఆఫీసర్ అయిపోతారు. తర్వాత ఎక్స్టర్నల్ ట్రైనింగ్ ఉంటది. 2 ఇయర్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలాగా. అది డిఫరెంట్. సాలరీ డీటెయిల్స్ వచ్చేసరికి గ్రాస్ సాలరీ 70,00,000-1,20,000 ఉంటది. అసలు మీరు సాలరీ బెనిఫిట్స్ గురించి అసలు చూడాల్సిన అవసరమే లేదు. మీరు ఒక ఆఫీసర్ మీకొచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయనేది మీరు ఇమాజిన్ చేసుకోండి. మీకే వదిలేస్తున్నా. నెక్స్ట్ ఇవన్నీ పీడిఎఫ్స్ లింక్స్ అనమాట ఇవి. డీటెయిల్‌గా నేను సెట్ చేసి మీకు మీ టైం సేవ్ చేయడం కోసం ఒక దగ్గర పెట్టాను. డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. ఇవి ఇంగోండి ఇప్పుడు మీకు ఇందాక చెప్పా కదా! డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ ఏవి తీసుకుంటే దేనికి ఎలిజిబుల్ అని మీకు చూపిస్తాను. నేను నోటిఫికేషన్ లింక్ లేడీస్‌ది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇంగోండి. ఈ వేకెన్సీస్‌ది. ఇంగోండి చూడండి. మనకి చెప్పా కదా! టెక్నికల్ బ్రాంచ్‌లో ఎలక్ట్రానిక్స్ ఉంటది. ఎలక్ట్రానిక్స్ ఇంకా మెకానికల్ ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ సైడ్ ఎవరెవరు వస్తారంటే, మనకి ఇంగోండి కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు గాని, ఇంగో ఈ బ్రాంచెస్ అన్నీ అవే వస్తాయండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ తీసుకున్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇటు సైడే వస్తారనమాట. ఎలక్ట్రానిక్స్ సైడే వస్తారు. ఇంగోండి ఇప్పుడు మెకానికల్. మెకానికల్ తీసుకున్న మెకానికల్ సైడ్ ఎవరెవరు వస్తారంటే, మనం చెప్పా కదా! డిఫెన్స్ ఎయిర్ ఫోర్స్‌లో రెండే ఉంటాయి. మెకానికల్, ఎలక్ట్రానిక్స్. సబ్ బ్రాంచెస్ ఈ బ్రాంచెస్ అన్నీ అందులో కలిసిపోతారనమాట ఇక. సింపుల్‌గా చెప్పాలంటే. ఇంగోండి ఈ బ్రాంచెస్ తీసుకున్నోళ్ళందరూ మెకానికల్‌కి ఎలిజిబుల్ అయిపోతారు. ఓకే. థాంక్ యూ గైస్. ఇదే వీడియో గురించయితే. నేను ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితుందని నేను అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు కామెంట్ చేయండి గైస్. మీరు కామెంట్ చేస్తే నాకు తెలిసిద్ది. అసలు నేను ఎలా చెప్తున్నాను, మీకు యూజ్ అవుతుందా లేదా అనేది. ఈ ఇంటెన్షన్ అయితే ఒక్కళ్ళు గాని, ఎవరైనా గాని నా వల్ల యూజ్ అయినా గాని నేను చాలా హ్యాపీ ఫీల్ అయితా. బట్ కామెంట్ చేస్తే నాకు మోటివేషన్‌లా ఉంటదనమాట. వీడియోస్ ఎలాగైనా చేస్తాను. బట్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయితాననమాట. ఇది న్యూ ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేశా. ఆహ్, అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసమే స్టార్ట్ చేశా సీరియస్‌గా. నాకు గూడా డిఫెన్స్ సైడ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదనమాట. ఈ యూట్యూబ్ చూస్తే ఏవేవో చెప్పేవాళ్ళు. అంత టైం వేస్ట్‌లో తప్పించి ఏమి ఉండేది కాదు. తెలిసేది కాదు క్లారిటీగా. సో, నాలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఈ వీడియోస్ అయితే. ఏ పార్ట్స్ ఉన్నాయి, డిఫరెంట్‌గా ఏమేమి ఉంటాయి. మీకు ఇన్ డీటెయిల్‌గా, నీట్‌గా మీ టైమ్ సేవ్ చేయడమే నా వీడియో యొక్క ఇంటెన్షన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా. కామెంట్ మాత్రం చేయండి గైస్. నాకు కొంచెం ఎంకరేజింగ్‌గా ఉంటది అంతే. థాంక్ యూ.